Hey my dear hardworking people, welcome back to the first video of ESET 2026 ప్రిపరేషన్. ESET 2026కి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? అసలు ESET యొక్క సిలబస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎలా చదివితే ఒక మంచి ర్యాంక్ని అచీవ్ చేయొచ్చు? అసలు ఫైనల్లీ కోచింగ్ తీసుకోవాలా? తీసుకోకూడదా? కోచింగ్ తీసుకోవడం అనేది మ్యాండటరీనా? కోచింగ్ తీసుకుంటేనే మనకి బెటర్ ర్యాంక్ వస్తుందా? సో వీటన్నిటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్లీ ఈసెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు, ఏ మంత్లో ఉండొచ్చు, అండ్ ఈసెట్ ఎగ్జామ్కి ఇంకా ఎంత టైం ఉంది అనే దాని గురించి చూద్దాం. ఈసెట్ ఎగ్జామ్ అనేది మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఉంటుంది. ఇప్పటి నుంచి టైం చూసుకున్నట్లయితే ఈ ఆగస్ట్ అనేది తీసేస్తే సెప్టెంబర్ నుంచి చూసుకున్నట్లయితే కంప్లీట్గా 8 months టైం ఉంది ఈసెట్ ఎగ్జామ్కి. ఒక డేస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 242 days ఉంది ఈసెట్ ఎగ్జామ్కి. ఓకే, సో ఈ 242 daysని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, మీరు ఎలా యూజ్ చేసుకొని ఎలా హార్డ్ వర్క్ చేస్తారు అనేదే మీ ఈసెట్ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ద వే యు ప్రిపేర్ అనేది మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ థింగ్, అసలు ఈసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈసెట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ 200 questions ఉంటాయి. ఇందులో 180 minutes అంటే 3 hours టైం ఉంటుంది. ఈ 200 questions అనేది కూడా ఎలా ఉంటుందంటే 100 marks కంప్లీట్లీ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకో 100 marksకి ఎంపీసీ అదే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, సో ఈ 100 marks ఏదైతే ఉన్నాయో కోర్ సబ్జెక్ట్స్ అదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్లీ బ్రాంచ్ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఈ 100 marksకి మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్స్. అండ్ వెన్ కమ్స్ టు ద ఎంపీసీ ఇవి ఆల్ బ్రాంచెస్కి కామన్. ఓకే, ఎంపీసీ కూడా డివైడ్ అయి ఉన్నాయి మార్క్స్ వైజ్గా. మ్యాథ్స్ అనేది 50 marks ఉంటుంది, ఫిజిక్స్ 25 marks అండ్ కెమిస్ట్రీ అండర్ 25 marks. సో ఇది 200 marks ఉంటుంది, 180 minutes టైం ఉంటుంది, అదే 3 hours టైం ఉంటుంది. ఒక ఆన్ అండ్ యావరేజ్గా క్యాల్కులేట్ చేస్తే ఒక క్వశ్చన్కి జస్ట్ 54 seconds మాత్రమే టైం. అంటే 54 seconds అయిపోయిన తర్వాత వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతుందా అంటే ఐ డోంట్ మీన్ లైక్ దట్. ఆ కంప్లీట్లీ 3 hours మీరు ఏ క్వశ్చన్కైనా టైం స్పెండ్ చేయొచ్చు, ఏ క్వశ్చన్కి ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. ఓకే, బట్ ఆన్ అండ్ యావరేజ్గా ఆ 180 minutesని 200 questionsకి క్యాల్కులేట్ చేస్తే 54 seconds వస్తుంది. ఆ 54 secondsలో మీరు క్వశ్చన్ చదవాలి, అనలైజ్ చేసుకోవాలి, తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఇది ఓవరాల్గా లైక్ ఎంత టైం ఉంటుంది, క్వశ్చన్కి ఎంత టైం ఉండొచ్చు అని. ఫైన్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సిలబస్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎక్కడి నుంచి నేను చూడొచ్చు. సిలబస్ ఏంటంటే ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్లో బ్రాంచ్ వైజ్గా సిలబస్ టాపిక్ వైజ్గా ప్రొవైడ్ చేశారు. యూ కెన్ చెక్ దేర్. కావాలి అంటే ఐ విల్ ట్రై టు మెన్షన్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, ఆ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ దేర్. ఆ యొక్క సిలబస్ ఏవైతే ఉంటుందో దాని కింద టాపిక్ వైజ్ వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు సపోజ్ సిఎస్సి వాళ్ళకే తీసుకున్నట్లయితే కంప్యూటర్ నెట్వర్క్స్ అనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, కంప్యూటర్ నెట్వర్క్స్కి సపరేట్ వెయిటేజ్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి సపరేట్ వెయిటేజ్ ఉంటుంది. వెయిటేజ్ ఇన్ ద సెన్స్ అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు, ఈ సెట్లో ఎన్ని మార్క్స్కి క్వశ్చన్స్ రావచ్చు అనేదే వెయిటేజ్. సో ఎలా చదవాలి, ఏ స్ట్రాటజీని మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ ఏదైతే హై వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ని తీసుకోండి ఇప్పటి నుంచి. ఓకే, ఆ టాపిక్స్ని తీసుకొని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎందుకు హై వెయిటేజ్ టాపిక్స్ ఇప్పుడే తీసుకోమని చెప్తున్నాను అంటే మీకు టైం తక్కువగా ఉన్నప్పుడు హై వెయిటేజ్ టాపిక్స్ మీరు ఇప్పటికే కంప్లీట్ చేసేసి ఉంటారు. సో దట్ మీ చేతిలో సమ్ సార్ట్ ఆఫ్ మార్క్స్ అయితే చేతిలో ఉంటాయి. ఓకే, నేను ఇన్ని మార్క్స్కి ప్రిపేర్ అయ్యాను అని చెప్పి, రైట్. అందుకే ఇప్పుడు కొంచెం ఎఫిషియంట్ టైం ఉంది మీకు. ఓకే, అంత టెన్స్డ్ వరీ ఫీల్ అవ్వాల్సినంత తక్కువ టైం అయితే లేదు. యూ హ్యావ్ ప్రీషియస్ 8 months ఆఫ్ టైం. ఈ 8 months ఆఫ్ టైంని యూటిలైజ్ చేసుకోండి. స్టార్టింగ్లో హై వెయిటేజ్ టాపిక్స్ని తీసుకొని చదవండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా రాను అంటే ఇంకా లో వెయిటేజ్ టాపిక్స్ వదిలేయమంటారా అంటే నో. వన్స్ హై వెయిటేజ్ టాపిక్స్ చదవడం అయిపోయినట్లయితే గో టు ద లో వెయిటేజ్ టాపిక్స్. కంప్లీట్గా సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి.
దట్ ఈస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. ఎస్, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. ఎంత చదివారు అన్నది ఎంత ఇంపార్టెంటో, ఎలా చదివారు, ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నేను సిలబస్ కవర్ చేయమని చెప్పానని చెప్పేసి సిలబస్ చదువుకుంటూ వెళ్ళిపోవడం, ప్రతి సబ్జెక్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక టాపిక్ చదివినప్పుడు దానికి సంబంధించి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, టైం టు టైం దాన్ని రివైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేస్తూ వెళ్తున్నారు, ఫైన్. బట్ మీరు తర్వాత మళ్ళీ దాన్ని తీసినప్పుడు అట్లీస్ట్ మీకు గుర్తుండాలి. అది గుర్తుండకపోతే చదివి వేస్ట్ కదా. సో అందుకే రివిజన్ చాలా ఇంపార్టెంట్. చదివేటప్పుడు రివిజన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు చదివేశారు, మార్నింగ్ చదివేశారు, నైట్ ఒక 1 అవర్ ఏం చదివారు ఆ డేలో అని మీరు రివైజ్ చేసుకుంటున్నప్పుడు, ఆ రివైజ్ చేసుకునే దానిలో నుంచి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ షార్ట్ నోట్స్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఎగ్జామ్కి ఇంకొంచెం డేస్ టైం ఉంది అన్నప్పుడు ఈ షార్ట్ నోట్స్ యూజ్ అవుతుంది. అండ్ అందర్ థింగ్, ఎలా చదివితే టాప్ ర్యాంక్ అచీవ్ చేయొచ్చు. ఎస్, సో చదువుకుంటూ వెళ్ళిపోవడం, రివిజన్ చేసుకోవడం, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైం PYQs, లాస్ట్ టైం మీ సీనియర్స్కి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ మీ సీనియర్స్ ఇన్ ద సెన్స్ మీ ముందు సీనియర్స్ మాత్రమే కాదు, ముందు ఈసెట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ట్రై టు సాల్వ్. సో అప్పుడు అసలు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ టైప్లో అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి ఏ విధంగా అడుగుతున్నారు అని మీకు తెలుస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. PYQs నుంచి చాలా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కోచింగ్ తీసుకోవడం ఇంపార్టెంటా, నెససరీనా, మ్యాండటరీయా అనేది చూద్దాం. కోచింగ్ తీసుకుంటేనే టాప్ ర్యాంకర్స్ వస్తాయా, కోచింగ్ తీసుకోకపోతే రాదా అంటే నో నో నో. కోచింగ్ తీసుకోవడం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీ కాలేజ్లో ఓకే పర్లేదు బాగా చెప్పారు, అర్థమైంది, దీన్ని బట్టి నేను సెల్ఫ్ ప్రిపేర్ అవ్వగలను అని అంటే యూ కెన్ గో త్రూ యువర్ సెల్ఫ్ ప్రిపరేషన్. బట్ ఎవరైతే సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి, హార్డ్ వర్క్ చేసుకోవాలి, ఇంప్రూవ్ డే బై డే. ప్రతిరోజు కూడా మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, మీరే రిసోర్సెస్ని ఫైండ్ చేసుకోవాలి. ఓకే, సమ్ ఆఫ్ ద గైడర్స్ ఉంటారు, నేను ఇంకా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో కదా. సో ఈ గైడెన్స్ ఇచ్చే వాళ్ళ నుంచి తెలుసుకోండి ఎలా చదవాలి ఏంటి అని చెప్పి, సో దాట్ తెలుస్తుంది హౌ టు స్టడీ అని చెప్పి, ఎలాంటి రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి, ఏవేవి రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్పి. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. లేదు మా కాలేజ్లో సరిగా చెప్పలేదు, మేము ఓన్గా ప్రిపేర్ కాలేము అని అంటే, సో గో త్రో కోచింగ్. అండ్ కోచింగ్ తీసుకునేటప్పుడు అసలు ఆ కోచింగ్ సెంటర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్కి ఎలాంటి టాప్ ర్యాంక్స్ వచ్చాయనేది అనలైజ్ చేసుకోండి. వితౌట్ అనలైజింగ్ కోచింగ్ తీసుకోకండి ఆ పర్టికులర్ కోచింగ్ సెంటర్ నుంచి. ఫైన్, కోచింగ్ తీసుకునే ముందు ర్యాంక్స్ ఏంటి, ఎలా చెప్తున్నారు అనేది కంప్లీట్గా ఫీడ్బ్యాక్ తీసుకొని కోచింగ్ తీసుకోండి. అప్పుడు మీ టైము మనీ వేస్ట్ కాకుండా ఉంటాయి. ఫైన్, సో కంప్లీట్లీ ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హౌ టు స్టార్ట్ ఈసెట్ 2026 ప్రిపరేషన్. అలానే ఈ ప్రిపరేషన్లో మీరు ఏం చేయాలి అనేది కంప్లీట్గా ఇది ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కొత్త ఇన్ఫర్మేషన్తో మీ దగ్గర ఉంటాను. ఏమన్నా డౌట్స్ ఏమన్నా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై. డూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది, టైంని యూటిలైజ్ చేసుకోండి. రేపు స్టార్ట్ చేద్దాం అని మాత్రం అస్సలు ఉండకండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, డోంట్ బీ నెగ్లిజబుల్. హార్డ్ వర్కింగ్గా ఉండండి, స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. సో థ్యాంక్ యూ ఆల్.